ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలపై కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నీటి వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జల కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ప్రత్యేక కమిటీ ఇవాళ ఢిల్లీ వేదికగా తొలి సమావేశం నిర్వహించబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సేవాభవన్లోని కేంద్ర జల కమిషన్ కార్యాలయంలో భేటీ కానుంది. ఈ సమావేశంలో కృష్ణా గోదావరి నదులకు సంబంధించిన నీటి వినియోగం, నిర్వహణ అంశాలపై విస్తృతంగా చర్చ జరగబోతుంది. ఏపీ తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న నీటి కేటాయింపుల వివాదాలపై ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా నీటి వివాదాలపైన ఇంకా రెండు రాష్ట్రాల మధ్యన క్లారిటీ లేకపోవడం, కేంద్రం ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. తొలిసారి ఈ కమిటీ ఉన్నతాధికారులు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఉన్నతాధికారులతోటి ఈరోజు మొదటిసారి కూడా సమావేశం కాబోతుంది. ఇటు కృష్ణా గోదావరి నదీ జలాల వివాదాలకు పరిష్కరించేందుకు కూడా ఈ యొక్క కమిటీ ఈరోజు తొలి సమావేశం కాబోతుంది. దీంట్లో ఇటు తెలంగాణకు సంబంధించిన అధికారులు, ఏపీకి సంబంధించిన అధికారులు కూడా హాజరవుతారు. ముఖ్యంగా ఇటు టెక్నికల్గా ఉన్న వాళ్ళ రిపోర్ట్స్ కావచ్చు, లేదా ఇటు గోదావరి కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ అభ్యంతరాలు ప్రాజెక్టులపైన ఏమున్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తుందన్న దానిపైన కూడా ఈరోజు తొలిసారి ఈ యొక్క ఉన్నత స్థాయి కమిటీ పూర్తిగా పరిశీలిస్తుంది. మరి మొదటిసారి ఈ భేటీ కావడంతో ఇరు రాష్ట్రాలకు కూడా కొంత ఈ యొక్క సమావేశానికి సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. గత 12 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఈ యొక్క కృష్ణా గోదావరి నదీ జలాల సమస్యలను ఇప్పటివరకు కూడా పరిష్కారం కాకపోవడం, అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉండిపోవడంతో ఇటు సుప్రీంకోర్టును సైతం రెండు రాష్ట్రాలు కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా ఇది కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే కేసు అనేది కూడా గత విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు జరగబోయే ఈ సమావేశంలో మరి తెలంగాణ ఎటువంటి అంశాలను కేంద్రానికి విన్నవిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అంశాలను కేంద్రానికి విన్నవిస్తుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇటు పోలవరం బనకచెర్ల కావచ్చు, లేదా ఇటు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా మరి పరిష్కరించేందుకే కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు కృష్ణా వాటర్కి సంబంధించి కావచ్చు, ఇటు గోదావరికి సంబంధించి కావచ్చు, ఈ జిఆర్ఎంబి, కేఆర్ఎంబి కీలక పాత్ర ఇందులో వహిస్తుంది. నీటి కేంద్ర జలశక్తి కమిషన్కు చెందిన ఈసీ, ఐఎంఓ, అదేవిధంగా సిఈ, ఎస్హెచ్ఓ స్థాయి నిపుణుల సహకారం కూడా ఈ యొక్క రెండు రాష్ట్రాల వివాదానికి సంబంధించి కేంద్రం తీసుకోబోతుందని చెప్పొచ్చు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న వివాదాలకు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో నీటి కేటాయింపులు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఈ కమిటీ ఇటు రెండు రాష్ట్రాల సూచనలు, అదేవిధంగా రెండు రాష్ట్రాల విజ్ఞప్తులు కూడా ఈరోజు వినబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలశక్తి శాఖలో ఆధ్వర్యంలో ఈ మీటింగు ప్రారంభం కాబోతుంది. మరి 3 గంటలకు ఇరు రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు ఈ యొక్క సమావేశానికి రాబోతున్నారు. వాళ్ళ సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు కేంద్రానికి ఇవ్వబోతున్నారు. రైట్, థాంక్యూ గోపి.